ఏసీ ఎందుకు పేలుతుంది? ఈ సమ్మర్లో మీ ఏసీ బ్లాస్ట్ అవుతుందేమో అని భయపడుతున్నారా? ఇండోర్ యూనిట్ నుండి స్మోక్, అవుట్డోర్ యూనిట్ నుండి ఫైర్ ఇవన్నీ ఎందుకు జరుగుతాయో మీకు తెలుసా? ఇండోర్ యూనిట్ కంటే అవుట్డోర్ యూనిట్ ఎక్కువగా ఎందుకు బ్లాస్ట్ అవుతుందో మీకు తెలుసా? ఈ ఒక్క మిస్టేక్ వల్ల కంప్రెసర్ లిటరల్లీ బ్లాస్ట్ అవ్వచ్చు. ప్రతి సమ్మర్లో న్యూస్లో చూస్తూనే ఉంటాం. ఏసీ అవుట్డోర్ యూనిట్ బ్లాస్ట్, కంప్రెసర్ ఫైర్, ఇండోర్ యూనిట్ నుంచి స్మోక్. చాలామంది అనుకుంటారు ఏసీ బ్రాండ్ బ్యాడ్ అయి ఉంటుందని, కానీ నిజానికి 90% కేసెస్లో రీజన్ మెయింటెనెన్స్ నెగ్లెక్ట్, ఓవర్ హీటింగ్, ఎలక్ట్రికల్ ఇష్యూస్. మీరు ఏసీని వాడుతున్నారా? ఈ సమ్మర్లో మీరు ఒక ఏసీని తీసుకోవాలని అనుకుంటున్నారా? ఏసీని సమ్మర్లో ఎలా వాడాలో మీకు తెలియదా? అయితే మీ ఏసీ బ్లాస్ట్ కాకుండా ఉండాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో మీరు చూసి ఈ వీడియో నుండి బయటికి వెళ్ళిన తర్వాత ఒక మంచి నాలెడ్జ్తో వెళ్తారు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోని మీరు ఇంకా లైక్ చెప్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ ఆప్షన్ వస్తుంది. తప్పకుండా వీడియోని హైప్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్, అవుట్డోర్ యూనిట్ ఎందుకు పేలుతుందో తెలుసుకుందాం. అసలు అవుట్డోర్ యూనిట్ ఏసీలో ఏం చేస్తుంది? ఇండోర్ రూమ్ హీట్ని బయటకు పంపేది అవుట్డోర్ యూనిట్. అవుట్డోర్ యూనిట్లో ముఖ్యంగా కంప్రెసర్, కండెన్సర్ కాయిల్, ఫ్యాన్ మోటార్, కెపాసిటర్ ఇవన్నీ ఉంటాయి. సమ్మర్లో బయటే 45 డిగ్రీ సెల్సియస్ ఉంటే అవుట్డోర్ యూనిట్ ఇన్సైడ్ టెంపరేచర్ ఇంకా డేంజరస్ లెవెల్కి వెళ్తుంది. అవుట్డోర్ యూనిట్లోని టెంపరేచర్ డేంజరస్ లెవెల్కి వెళ్ళడం వల్ల అవుట్డోర్ యూనిట్ ఫైర్కి కానీ బ్లాస్ట్ కానీ అవుతుంది. అవుట్డోర్ యూనిట్ బ్లాస్ట్ అవ్వడానికి, ఫైర్ అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. మోస్ట్ కామన్ రీజన్ 1, ఓవర్ హీటింగ్. అవుట్డోర్ యూనిట్లో హీట్ని బయటికి పంపే ఛాన్స్ లేకపోతే అవుట్డోర్ యూనిట్లో ప్రెషర్ డేంజరస్లీ పెరుగుతుంది. అసలు అవుట్డోర్ యూనిట్లో హీట్ వల్ల ప్రెషర్ ఎందుకు పెరుగుతుందో చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా మనం ఆ రీజన్స్ని చూసినట్లయితే, మీరు ఇన్స్టాలేషన్ చేసేటప్పుడు అవుట్డోర్ యూనిట్ని వాల్కి దగ్గరగా ఇన్స్టాల్ చేయడం, క్లోజ్డ్ బాల్కనీలో అవుట్డోర్ యూనిట్ని ఇన్స్టాల్ చేయడం, డస్ట్ ఫుల్ కండెన్సర్ కాయిల్, అవుట్డోర్ ఫ్యాన్ స్లో అవ్వడం, డైరెక్ట్ సన్లైట్ అవుట్డోర్ యూనిట్ పైన పడడం. హీట్ బయటకు వెళ్ళకపోతే కంప్రెసర్ లిటరల్లీ బాయిల్ అవుతుంది. కంప్రెసర్ బాయిల్ అవుతే అవుట్డోర్ యూనిట్లో వచ్చే రిజల్ట్ కంప్రెసర్ ఆయిల్ ఓవర్ హీట్ అవుతుంది. అవుట్డోర్ యూనిట్లోని గ్యాస్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. అవుట్డోర్ యూనిట్లో ఉన్న కెపాసిటర్ బర్స్ట్ అవుతుంది. అవుట్డోర్ యూనిట్లో ఉన్న వైర్స్ మెల్ట్ అవుతాయి. రీజన్ 2, వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్. ఇండియాలో వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ కామన్. వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ అంటే కరెంట్ వస్తే లోగా వస్తుంది, లేకపోతే హైగా వస్తుంది. లో వోల్టేజ్ అంటే కంప్రెసర్ స్టార్ట్ అవ్వడానికి హై కరెంట్ అవసరం. హై వోల్టేజ్ అంటే పీసీబీ మరియు కెపాసిటర్ డ్యామేజ్ అవుతాయి. రిపీటెడ్ వోల్టేజ్ స్ట్రెస్ వల్ల కెపాసిటర్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ పెరుగుతాయి. రీజన్ 3, కెపాసిటర్ బరస్ట్. అవుట్డోర్ యూనిట్లో కెపాసిటర్ చాలా ఇంపార్టెంట్ పార్ట్. అవుట్డోర్ యూనిట్లో కెపాసిటర్ ఏం పని చేస్తుందంటే కంప్రెసర్ అండ్ ఫ్యాన్ మోటార్ స్టార్ట్ చేయడం. సమ్మర్ హీట్ వల్ల కెపాసిటర్ బాడీ హీట్ అవుతుంది. ఓల్డ్ కెపాసిటర్ అయితే స్వెల్లింగ్, లీకేజ్, బరెస్ట్ ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. చాలా న్యూస్లో అవుట్డోర్ యూనిట్ బ్లాస్ట్ అంటే యాక్చువల్గా కెపాసిటర్ బరెస్ట్ అయ్యి స్మోక్, ఫైర్ రావడం. రీజన్ 4, కండెన్సర్ కాయిల్ డస్ట్. అవుట్డోర్ యూనిట్లో ఉన్న కండెన్సర్ కాయిల్ డస్ట్తో బ్లాక్ అయితే, కండెన్సర్ కాయిల్ ఎప్పుడైనా డస్ట్తో బ్లాక్ అవుతే ఏం జరుగుతుందో మీకు తెలుసా? అవుట్డోర్ కాయిల్ డస్ట్తో పూర్తిగా బ్లాక్ అయితే హీట్ రిలీజ్ అవ్వదు, గ్యాస్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది, కంప్రెసర్ ఓవర్లోడ్ అవుతుంది. అంటే ఏసీ కంటిన్యూస్లీ స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. ఏసీ కంటిన్యూస్గా స్ట్రగుల్ అవ్వడం వల్ల వచ్చే రిజల్ట్ కంప్రెసర్ ఓవర్ హీటింగ్ అవుతుంది, ట్రిప్ అవుతుంది, కాయిల్ డ్యామేజ్ అవుతుంది. రీజన్ 5, ఓవర్ గ్యాస్ ప్రెషర్. కొంతమంది టెక్నీషియన్స్ ఎక్స్ట్రా అన్నెసెసరీ గ్యాస్ని ఫిల్ చేస్తారు. ఏసీలో గ్యాస్ని ఎక్స్ట్రాగా అన్నెసెసరీగా ఫిల్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్ రిఫ్రిజిరెంట్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది,
కంప్రెసర్ స్ట్రెస్కి గురి అవుతుంది, పైప్ ప్రెషర్ పెరుగుతుంది. ఎక్స్ట్రీమ్ కేసెస్లో పైప్ ర్యాప్చర్ అవుతుంది, కంప్రెసర్ డ్యామేజ్ అవుతుంది. అందుకే టెక్నీషియన్స్ గ్యాస్ ఫిల్ చేసేటప్పుడు మనం కూడా చెప్పాలి, ఎంత గ్యాస్ అవసరమో అంతే గ్యాస్ని ఫిల్ చేయమని చెప్పాలి. అప్పుడు మాత్రమే మీ ఏసీ కరెక్ట్గా ఉంటుంది. రీజన్ 6, లూజ్ వైరింగ్, చీప్ వైరింగ్. చీప్ లోకల్ వైరింగ్ చాలా డేంజరస్. లూజ్ కనెక్షన్ వల్ల స్పార్కింగ్ అవుతుంది, హీట్ జనరేషన్ అవుతుంది, వైర్ మెల్టింగ్ అవుతుంది. ఇలా జరిగితే ఈ కేసెస్లో అవుట్డోర్ యూనిట్ ఫైర్ అవుతుంది. ఇప్పుడు చెప్పిన ఈ 6 రీజన్స్ అవుట్డోర్ యూనిట్ ఎందుకు ఫైర్కి గురవుతుంది, ఎందుకు బ్లాస్ట్ అవుతుందో రీజన్స్ అండి. ఇప్పుడు మనం ఇండోర్ యూనిట్ ఎందుకు ఫైర్కి గురవుతుంది, ఇండోర్ యూనిట్లో ఎందుకు స్మోక్ వస్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ఇండోర్ యూనిట్ ఎందుకు పేలుతుంది? ఇండోర్ యూనిట్ ముఖ్యంగా ఇన్సైడ్ ఉంటుంది కాబట్టి, ఇంట్లో ఉంటుంది కాబట్టి, ఇండోర్ యూనిట్ కూలింగ్ మాత్రమే కాబట్టి అవుట్డోర్ యూనిట్తో పోల్చుకుంటే డేంజర్ తక్కువ, కానీ కంప్లీట్లీ సేఫ్ కాదు. ఇండోర్ యూనిట్ పేలడానికి రీజన్ 1, పీసీబీ షార్ట్ సర్క్యూట్. ఇండోర్ యూనిట్లో పీసీబీ బోర్డ్ ఉంటుంది. వోల్టేజ్ ఫ్లక్చువేషన్స్ వల్ల పీసీబీ బోర్డ్ బర్న్ అవుతుంది, స్పార్క్ అవుతుంది. పీసీబీ బోర్డ్ బర్న్ అవుతే ఆటోమేటిక్గా స్మోక్ రిలీజ్ అవుతుంది. పీసీబీ బోర్డులో ఇవన్నీ జరిగితే ఆటోమేటికల్లీ ఫైర్ అవుతుంది, బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రీజన్ 2, ఐస్ ఫార్మేషన్. ఇండోర్ యూనిట్లో ఐస్ ఫార్మేషన్ ఎందుకు అవుతుందో మీకు తెలుసా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇండోర్ యూనిట్లో ఫిల్టర్ ఉంటుంది. ఇండోర్ యూనిట్లో ఉన్న ఫిల్టర్ని మీరు రెగ్యులర్గా క్లీన్ చేయకపోవడం వల్ల ఐస్ ఫార్మేషన్ జరుగుతుంది. ఫిల్టర్స్ డర్టీ అయితే ఎయిర్ ఫ్లో రెడ్యూస్ అవుతుంది. అప్పుడు ఇండోర్ యూనిట్ కాయిల్ ఐస్తో ఫామ్ అవుతుంది. ఇండోర్ యూనిట్లో ఉన్న కాయిల్ ఐస్తో ఫామ్ అయినప్పుడు మనం ఎప్పుడైతే ఏసీని వాడడం ఆపేస్తామో అప్పుడు ఆ ఐస్ కరిగి ఇండోర్ యూనిట్ నుండి వాటర్ లీకేజ్ అవుతుంది. మనం ఏసీ వేసిన తర్వాత ఆ వాటర్ పీసీబీ బోర్డు పైన పడి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. అప్పుడు పీసీబీ బోర్డు డ్యామేజ్ అవుతుంది, బర్న్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. పీసీబీ బోర్డు నుండి బ్లాస్ట్ కూడా అవ్వచ్చు, స్మోక్ కూడా రావచ్చు. కాబట్టి మీరు ఇండోర్ యూనిట్లో ఉన్న డస్ట్ ఫిల్టర్ని 15 రోజుల నుంచి 30 రోజులకు ఒకసారి క్లీన్ చేయండి. 15 రోజులు క్లీన్ చేస్తే ఇంకా బెస్ట్, కూలింగ్ ఎయిర్ బాగా వస్తుంది. ఎప్పుడైతే కూలింగ్ ఎయిర్ ఇండోర్ యూనిట్లో తగ్గిపోతుందో ఫిల్టర్ డర్టీగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే కూలింగ్ ఎయిర్ రెడ్యూస్ అవుతుందో ఆటోమేటిక్గా కాయిల్ ఐస్తో ఫార్మేషన్ జరుగుతుంది. ఇండోర్ యూనిట్లో ఉన్న డస్ట్ ఫిల్టర్ని 15 లేదా 30 రోజులకు ఒకసారి రెగ్యులర్గా క్లీన్ చేయండి. స్మోక్ అండ్ బర్న్ ఛాన్సెస్ని తగ్గించుకోండి. రీజన్ 4, చీప్ ఎక్స్టెన్షన్ బోర్డ్స్. చాలామంది లోకల్లో దొరికే చీప్ ఎక్స్టెన్షన్ బోర్డ్స్ని యూజ్ చేస్తారు. ఏసీని లోకల్ ఎక్స్టెన్షన్ బోర్డ్స్కి కనెక్ట్ చేయడం వల్ల హై కరెంట్ హ్యాండిల్ చేయలేదు. దానివల్ల రిజల్ట్ సాకెట్ మెల్ట్ అవుతుంది, వైర్ హీట్కి గురవుతుంది, ఫైర్ అజార్డ్ అవుతుంది. వార్నింగ్ సైన్స్ నెవర్ ఇగ్నోర్. ఏసీలో ఈ సైన్స్ మీకు కనిపిస్తే వెంటనే కేర్ఫుల్ అవ్వండి. బర్నింగ్ స్మెల్, అవుట్డోర్ అబ్నార్మల్ సౌండ్, ఫ్రీక్వెంట్ ఎంసీబీ ట్రిప్, కూలింగ్ సడన్ డ్రాప్, అవుట్డోర్ యూనిట్ ఓవర్ హీట్, ఇండోర్ వాటర్ లీకేజ్, ఐస్ ఫార్మేషన్. ఏసీలో ఈ సైన్స్ మీకు కనిపిస్తే వెంటనే ఏసీని ఆఫ్ చేయాలి, ఏసీని ఆన్ చేయకూడదు. టెక్నీషియన్ని వెంటనే కాంటాక్ట్ అవ్వాలి. హౌ టు ప్రివెంట్ ఏసీ బ్లాస్ట్. మీ ఏసీ బ్లాస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ అన్నింటినీ మీరు ఫాలో అవ్వండి. 6 మంత్స్కి ఒకసారి సర్వీసింగ్ చేయించండి. అవుట్డోర్ కాయిల్ క్లీనింగ్ చేయండి, డస్ట్ ఫిల్టర్ని క్లీన్ చేయండి, ప్రాపర్ ఎయిర్ ఫ్లో వచ్చేలా చూసుకోండి. స్టెబిలైజర్ని ఖచ్చితంగా యూజ్ చేయండి, గుడ్ వైరింగ్ యూజ్ చేయండి, గుడ్ టెక్నీషియన్ని ఎంచుకోండి. ఏసీలో 24 డిగ్రీ సెల్సియస్ నుండి 28 డిగ్రీ సెల్సియస్ టెంపరేచర్ను మాత్రమే యూజ్ చేయండి. ఏసీ బ్లాస్ట్ ఒక్కసారిగా జరిగేది కాదు. దానికి ముందు ఏసీ చాలా వార్నింగ్ సైన్స్ ఇస్తుంది, కానీ మనం వాటిని ఇగ్నోర్ చేస్తాం. ఈ వీడియో చూసిన తర్వాత ఒక్కసారి మీ ఏసీలో ఉన్న అవుట్డోర్ యూనిట్ని వెళ్ళి చెక్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి రియల్ ఏసీ వీడియోస్ కోసం ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మీ ముందుంటాను.